నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, మనమైతే జనవరిలో 2026 ఫలితాల గురించి, రాశి ఫలితాల గురించి చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే మన వీడియోస్ కింద కామెంట్స్ కూడా మీరు కరెక్ట్ చెప్పారు గురుగారు, సూపర్ గురుగారు, మాకు అనుకూలంగానే ఉన్నాయి మీరు చెప్పిన ఫలితాలన్నీ కూడా అని చాలా పాజిటివ్ కామెంట్స్, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే నేను చూసాను. ఆ ఫీడ్బ్యాక్ అంతా చూసిన తర్వాత ఫస్ట్ ఉగాది ఫలితాలు మీతోటే చేయాలి అన్నట్టుగా మిమ్మల్ని పిలిపించడం జరిగింది. సో ఈ ఉగాది సంవత్సరం మొత్తం కూడా శ్రీ పరాభావనామ సంవత్సరం అంటారు. అసలు పరాభావనామ సంవత్సరం అంటే ఏంటి? ఈ సంవత్సరం యొక్క అర్థం తెలియజేయండి గురుగారు. చాలా సంతోషం అమ్మ. ముఖ్యంగా ఏ గురువు గారైనా జ్యోతిష్యుడైనా సరే వారి యొక్క మాటలు వారు పలకరు, గ్రహాలు వారి చేత పలికిస్తూ ఉంటాయి. సాధ్యమైనంతవరకు శుభాలనే మాట్లాడేవాడు గురువు. ఇబ్బందులను గురించి, భవిష్యత్తులో జరగబోయేటటువంటి కొన్ని అనర్థాల గురించి తెలియచేయటమే గురువుకి భగవంతుడిచ్చినటువంటి గొప్ప నైజము, గొప్ప శక్తి. ఆ శక్తి అంతా కూడా మనకి నక్షత్రాలు, నవగ్రహాలు, మేము ఎప్పుడూ దాని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి అంతరిక్షం గురించి మేము చెప్పేటటువంటివి ఈ పలానా రాశుల వారు ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటాం కాబట్టి దాన్ని అన్వయించుకొని దాన్ని చక్కగా ఆచరిస్తూ ఆదరించేటటువంటి వారికి అందరికీ కూడా నమస్కారం. మరి మనకి శోభకృతనామ సంవత్సరం అయిపోయింది. అట్లాగే ఎన్నో సంవత్సరాలు, మనకి 60 సంవత్సరాలు ఉంటాయి. మన కాలచక్రంలో 60 సంవత్సరాలు గడిస్తే ఒక యుగం అయిపోతుంది. అందులో మనకి 40వది ఈ పరాభవనామ సంవత్సరం. ప్రతి సంవత్సరానికి కూడా కొన్ని అర్థాలు ఉంటాయమ్మ. మనకి గతించిన వాటిల్లో విజయనామ సంవత్సరం అంటే విజయాన్ని ప్రసాదించేది, శోభకృతనామ సంవత్సరం శోభని ఇచ్చేటటువంటిది, జయనామ సంవత్సరం జయాన్ని ఇచ్చేటటువంటిది, విశ్వావసు అంటే సంపదని, విశ్వంలో ఉన్నటువంటి సంపదని, విశ్వానికి సంపదని ఇచ్చేటటువంటిది విశ్వావసు నామ సంవత్సరం. అట్లాగే ఇంకా ఎన్నో రకాలైనటువంటి మనకి 60 సంవత్సరాలకి తగ్గట్టుగా ఆ యొక్క అర్థాలు ఉంటాయి. అంటే రాశిచక్రం అలా తిరిగి వచ్చేసరికి ఈ సంవత్సరంలో ఈ విధమైనటువంటి, అంటే మనకి మన ఒక్కరికే సంబంధించింది కాదమ్మా ఈ సంవత్సరం. అంటే ఈ సంవత్సరం పేరు అనేటటువంటిది భూగోళం మొత్తానికి సంబంధించినటువంటిది. ఓకే. అందుకనే పరాభవ నామ సంవత్సరం. దీన్ని మనం 2 రకాలుగా కూడా అన్వయించుకోవచ్చు. శాస్త్రరీత్యా పరాభవము అంటే మనకి అవమానము జరుగుట, పరాభవము అరే నాకు అక్కడ చాలా పరాభవం జరిగింది, మీకు తెలిసే ఉంటుంది స్టోరీలో. మనకి ఈ యొక్క దుర్యోధనుడికి పరాభవం జరిగింది అంటారు. మనకు ఉన్నటువంటి ఎన్నో చారిత్రక స్టోరీస్లు. అంటే పరాభవం అంటే ఆ అవమానాన్ని తట్టుకోలేరు. అవమానం అనే మాట వేరు, దాన్ని ఇంకొంచెం సంపుడీకరిస్తే పరాభవము. కాబట్టి ఈ అవమానము అనేటటువంటి ఈ యొక్క సంవత్సరాన్ని అందరూ కూడా అవమానాలు జరగకుండా, పరాభవాలు కలగకుండా ఉండాలంటే సమన్వయమైనటువంటి మంచి మాటల్ని మాట్లాడుతూ అందరినీ ఆదరిస్తూ ఉన్నంతలో వాత్సల్యాన్ని, ప్రేమల్ని మీరు పొందుతూ అవతల వాళ్ళకి ఇస్తూ, అట్లాగే ఎప్పుడు అవమానం కలుగుతుందమ్మా మనకి? చేయకూడనటువంటి ఏదైనా పొరపాటుగా ఒక పని చేసినా అవమానాలు ఎదురవుతాయి. లేదా అనకూడనటువంటి ఏదైనా కొన్ని మాటలు అనటం ద్వారా పరాభవం కలుగుతుంది, అంటే అవమానం కలుగుతుంది. అవతల వాళ్ళు మనల్ని అవమానిస్తారు. అట్లాగే అనుకున్న పని అనుకున్న సమయానికి చేయకపోయినా అది ఉద్యోగ ధర్మంలో కావచ్చు, రాజకీయ ధర్మంలో కావచ్చు, కుటుంబ ధర్మంలో కావచ్చు, విద్యార్థులకైతే విద్యాధర్మంలో కావచ్చు, ఏదైతే అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదో అప్పుడు కంపల్సరీ కాలం మనకి పరాభవాన్ని మిగులుస్తుంది, అవమానాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో అందరూ కూడా తమకిష్టమైనటువంటి దైవాన్ని ఆరాధించుకొని ఉదయాన్నే చక్కగా లేస్తూనే మీకు ఆ రోజును కలిగేటటువంటి అవమానాలు లేకపోతే పరాభవాలని కూడా ఎదిరించేటటువంటి శక్తిని ఇవ్వమని ఆ పరాశక్తిని
పరాభవము అంటే అమ్మ ఇప్పుడు పరాశక్తి అంటే శక్తిని మించినటువంటి పరదేవత లేదు అని అర్థము. ఓకే. పరాభవము, భవం. భవము అంటే అనేక రకమైనటువంటి సంపదలు కలిగినటువంటిది అని కూడా మనం చెప్పుకోవచ్చు. భవము భోగము భాగ్యము. కాబట్టి మనము అవమానాన్ని అనుకోవాలి శాస్త్రరీత్యా. ఓకే. దీన్ని మనం పరాశక్తికి మనం గనక లింక్ చేసుకున్నట్లయితే పరాభవ అంటే ఈ సంవత్సరం కష్టపడేటటువంటి వాళ్ళకి ఈ భవము అంటే ఈ భోగ భాగ్యాలను మించినటువంటి పరము ఉండదు ఓకే అనేటటువంటిది కూడా అర్థం చేసుకొని స్వయం కృషితో స్వయం శక్తితో ఈ పరాభవనామ సంవత్సరంలో అందరూ కూడా సుఖ సౌఖ్యాలు పొందాలని మనం ఆశిస్తూ ఆశీర్వదిస్తూ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ఇప్పుడు సింహరాశి వారి గురించి మాట్లాడుకుందాం. సింహరాశి వారికి ఆదాయము వ్యయము రాజపూజము అవమానాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఉగాది మొత్తం కూడా వీళ్ళ మీద గ్రహ ప్రభావం ఎలా ఉంది ఒకసారి తెలియజేయండి. ఓం శ్రీమాత్రే నమః. అమ్మ సింహరాశి, సింహరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయము 5 వ్యయము 5 రెండు సరిసమానంగా చెప్పబడ్డాయి. సరే బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. మనకి రాజపూజ్యం గౌరవింపబడే వాళ్ళు 7, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు అంటే అవమానము 7, రెండు సమానంగానే ఉన్నాయి. సరే చూసేవాళ్ళు అనుకోవచ్చు, వినేవాళ్ళు ఇదేంటి రకరకాలుగా చెప్తున్నారు కొంతమంది ఇట్లా అని. పంచాంగాలు రాసేవాళ్ళు రకరకాలుగా కొన్ని పంచాంగాల్లో వీటిల్లో 1-2 తేడాలు వస్తున్నాయమ్మా. కాబట్టి గమనించేవాళ్ళు ఇది ముఖ్యం కాదు. మనం స్వయం కృషితో తీసుకునేటటువంటి నిర్ణయాలు కావచ్చు, స్వయం ప్రతిపత్తితో పనిచేసేటటువంటి వ్యవహార దక్షత కావచ్చు, అన్నిటికన్నా మన యొక్క వాక్కు బుద్ధి జ్ఞానము శారీరక అలసట వీటి మీదే ఆదాయము వ్యయము ఆధారపడింది. కోరికల మీద వ్యయం ఆధారపడి ఉంది. మనం పడే కష్టాన్ని బట్టి మనకున్న మెలకువ జాగృతి శక్తిని బట్టి ఆదాయం ఆధారపడి ఉంది. అట్లాగే రాజపూజ్యం మనల్ని ఎవరో రాజ్య ఏమంటారు కీర్తి ప్రతిష్టలు కావాలని కోరుకుంటారు కదా, అది కూడా మీరు అవతల వాళ్ళకి ఏ విధంగా అయితే ఇస్తారో అవతల వాళ్ళ నుంచి కూడా మనం అదే పొందుతూ ఉంటాం. కాబట్టి ముందు మీరు అవతల వాళ్ళని కీర్తింపడం అంటే వారి యొక్క స్వభావ లక్షణాలను గుర్తించండి. వారిని పొగడకపోయినా పర్వాలా, వాళ్ళు మిమ్మల్ని కూడా లేదండి మీరు కూడా మంచిగానే మాట్లాడతారు, మీరు కూడా మంచిగానే ఖర్చు పెడతారు, మీరు కూడా మంచిగానే అందరినీ చూస్తారని అదే కీర్తి ప్రతిష్ట. కాబట్టి వీటిల్లో తేడా ఉందని చెప్పి ఎవరు అపోహలు పడద్దు. మనం ఎలా ఉంటే కాలం మనకి అదే రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఇస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అంతే గురుగారు. అట్లాగే మీరు అడిగిన విధంగా సింహరాశి, మరి సింహరాశి వారికి ఇక్కడ విషయం ఏంటంటే అమ్మా, మనకి రాశి పర్యంతము పరాభవనామ సంవత్సరం మొత్తము గురువు శని రాహు కేతువులు ఈ 4 గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది మంచైనా చెడైనా, ఎందుకంటే ఇవి లాంగెస్ట్ ప్లానెట్స్. అంటే ఒక్కొక్కటి సంవత్సరాల తరబడి ఉంటాయి. ఒక సంవత్సరం 1.5 year 2.5 years ఉంటూ ఉంటాయి. ఆ రాశిలో అవి అక్కడ ఉండటం వలన వాళ్ళు ఇచ్చే ఫలితాలు కూడా కొంచెం లాంగివిటీగా ఉంటాయి. మనం ఇవ్వాలనుకుంటే ఎప్పుడో 1.5 తర్వాత కార్యక్రమం అయిందండి, అసలు లెక్క ప్రకారం వెంటనే అయిపోవాలి అని చాలామంది అంటూ ఉంటారు. ఎట్లా అవుతాయి? ఆ రాశికి దృష్టి చూసుకోవాలి, గ్రహాలు ఎక్కడున్నాయో చూసుకోవాలి, వాళ్ళు ఇచ్చే ఫలితాలు మళ్ళీ మీ జన్మజాతకంలో అది కరెక్ట్గా టచ్ అవుతున్నాయా లేదా ఇవన్నీ చూసుకుంటే పనులు అవుతాయి. కాబట్టి సరే ఇప్పుడు జన్మజాతకాలు అనేది వాళ్ళందరూ వాళ్ళు అడిగితే తప్ప మనం చెప్పలేము. ఇదేంటంటే కాలచక్రంలో మనకి గ్రహాలు ఫలానా రాశిలో ఇప్పుడు మిథున రాశి ఉందమ్మా, మిథున రాశిలో జూన్ 1వ తేదీ వరకు కూడా గురు భగవానుడు అంటే అన్ని శుభాలకి హేతువు. ముఖ్యంగా సింహరాశి వారికి అత్యంత శుభుడు ఈ గురుడు. అన్ని శుభాలు సంతాన విషయంలో కావచ్చు, షేర్స్ విషయంలో కావచ్చు, ఆర్థికము ఆరోగ్యము మాట గుర్తింపు, వీరు చేసే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యోగాలు, ఉన్నతమైనటువంటి విద్యలు అభ్యసించాలన్నా, తండ్రి యొక్క సంపాదన వీరికి కలిసి రావాలన్నా, తండ్రితో సవ్యంగా కలిసి ఉండాలన్నా ఈ గురుడు అనేటటువంటి వాడు అన్ని కారకత్వాలని కలిగి ఉంటాడు. ఒకరు బాగా లావైపోవాలన్నా ఈ సంవత్సరం గురుడు ప్రతికూలంగా ఉంటే లావైపోతారు, అనుకూలంగా ఉంటే జ్ఞానం పెరుగుతుంది, దాని ద్వారా వ్యాపారం వృద్ధి జరుగుతుంది. జూన్ 1 వరకు సింహరాశి వారికి గురుబలం అత్యంత శ్రేష్టంగా, ప్రతికూలంగా ఉంటే లావైపోతారు. ప్రతికూలం అంటే ఏంటి? ఆయన ఉండకూడని స్థానాల్లో ఉన్నారనుకోండి. ఇప్పుడు కర్కాటక రాశిలోకి వస్తాడు, ఏది జూన్ 1 తర్వాత నెగిటివ్గా ఉంటే ఒకటే తిండి, విపరీతమైన తిండి తింటే లావు అవుతారమ్మా.
అట్లాగే జన్మతః కూడా వారి యొక్క జాతకంలో రాశుల యొక్క ప్రభావాలు, నక్షత్రం యొక్క ప్రభావాలు కూడా వారిని ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడు నీరు పట్టుటం వలన లాభవటము, అతిగా తినటం వలన ఊబకాయం రావటము, ఇలాంటి వాటన్నిటికీ ఎవరంటే గురుడే. అందుకనే రోజు మెంతు నీళ్ళు తాగండి, మీరు తగ్గిపోతారు ఓకే. మెంతు నీళ్ళు తాగితే. ఆరోగ్యపరంగా ఎలా ఉంది గురువు? ఆరోగ్యపరంగా వీరికి జూన్ 1 వరకు అన్ని విధాలా లాభమేనమ్మా. జూన్ 1 వరకు వీరికి గురుబలం ఎలా ఉంటుంది అంటే, అనుకున్న ప్రతి కార్యక్రమం యందు ఇష్టతతో, అంటే వీరి ఇష్టంతో ఏదైతే కార్యక్రమం తలపెడతారో ఆ విషయాలన్నిటిలో వీరు సమృద్ధిని సాధిస్తారు. అట్లాగే వీరు అంతకుముందు ఏదైనా డబ్బులు పెట్టుకొని ఉంటారు, ఎక్కడో అక్కడ నాకు ఈ రూపాయి పెడితే 10 రూపాయలు వస్తాయని చెప్పి భావంతో పెట్టుంటారు కదా. అది వెండి కావచ్చు, బంగారం కావచ్చు, రత్నం కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక గృహం మీద కావచ్చు, లేకపోతే ఎక్కడో విదేశాలలో వీరి యొక్క సంతానం ఉంటే ఉద్యోగం వచ్చి వీరికి వెంటనే ఆ కుమారుడి నుంచి అకస్మాత్తుగా డబ్బులు బ్యాంకులో పడవచ్చు. అట్లా రకరకాలుగా గురుడు అనేటటువంటి వాడు ఎన్నో రకాలుగా ఆర్థికపరమైనటువంటి అభీష్టాలను నెరవేరుస్తూ ఆర్థిక వసతుల్ని ఎక్కువగా ఇచ్చేటటువంటి రాశుల్లో సింహరాశి వారికి జూన్ 1 వరకు చాలా చాలా బాగుంది. అభీష్ట సిద్ధులు కలుగుతున్నాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఎవరితో వ్యాపారపరంగా మాట్లాడినా అయిన వాళ్ళతో కావచ్చు, ఆకస్మికంగా ఎవరైనా పరిచయం అవుతారు వీళ్ళకి. అంటే బ్యాంకులో కావచ్చు, లేకపోతే చేసే వ్యాపారంలో కావచ్చు, లేకపోతే ఎవరైనా స్నేహితుల ఇంటికి కానీ అయిన వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళినప్పుడు ఫంక్షన్స్, విందులు, వినోదాలకి ఎవరైనా పరిచయం అవుతారు, లేకపోతే పిల్లల ద్వారా ఎవరైనా పరిచయం అవుతారు. అయినప్పుడు వీరి యొక్క మాట తీరుకి అవతల వాళ్ళు వీరితో ఏదైనా వ్యాపారం చేయాలని కానీ, వీరు మేము కలిస్తే చక్కగా ఇంకా వ్యాపారాన్ని కానీ ఉద్యోగ వ్యవస్థలు కానీ ముందుకు వెళ్ళొచ్చని చెప్పి వాళ్ళ యొక్క అభిప్రాయంతో వీళ్ళని మెయింటైన్ చేస్తూ వీరికి లాభం కలిగేలా ఆలోచించే పరిస్థితులు కూడా వస్తాయి. మన వల్ల కాదు, అవతల వ్యక్తుల ద్వారా కూడా వీరికి లాభం కలిగడానికి ఈ యొక్క జూన్ 1 వరకు కూడా అత్యద్భుతమైనటువంటి గురువు స్థితి నడుస్తోందమ్మా. ఓకే. అయితే ఈ గురువు అతిచారత్వ దోషం వలన సరే ఈ సంవత్సరం అంతా ఆయన అక్కడ ఉంటే ఈ సంవత్సరం అంతా అసలు చెప్పుకోక్కర్లా, సింహరాశి వారికి ఎంత దోషాలు ఉన్నా కూడా గురువు కొట్టేస్తాడు. మహానుభావుడు గురువు వచ్చి 12లో జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా మరి కర్కాటక రాశి ఉచ్చస్థితిని పొందుతున్నాడు 12వ రాశిలో. ఇక్కడ ఏమవుతుంది, సంతానపరంగా అకస్మాత్తుగా వాళ్ళ పెళ్లి కుదరటము, సంతానం నేను పలానా వాళ్ళని ఇష్టపడ్డాను, పెళ్లి విషయంలో కాస్త అకస్మాత్తుగా సడన్గా డబ్బు ఖర్చు పెట్టే భాగ్యం కలుగుతుంది. 12లో గురువు ఒక యోగ్యప్రదమైనటువంటి అనుకూలమైనటువంటి సత్కార్యాలు చేయటం ద్వారా ఖర్చు పెడతారు. కొంతమందికి సింహరాశి వారికి సంతానం కలగటం కోసం ఏదో మాలాంటి గురువులు చెప్పడం వలన బావులు దవ్వండి, లేకపోతే ఏదైనా ఒక నదికి సంబంధించినటువంటి వ్యవహారంలో, లేకపోతే ఆ నదిలోకి వెళ్ళి స్నానం చేసి మునిగి రండి, ఆ మట్టిని తీసుకొచ్చి మళ్ళీ ఇంకో చోట వేయండి, ఇట్లా ఏవేవో చెబుతూ ఉంటారు. శాస్త్రంలో ఎన్నో ఉంటాయి. ఆ విధంగా తీర్థయాత్రల రీత్యా కూడా ధనం ఖర్చు అవుతుంది, ప్రయాణాల రీత్యా ధనం ఖర్చు అవుతుంది. ఇవన్నీ సడన్గా జరుగుతూ ఉంటాయి వీళ్ళకి. అంటే 12లో ఉన్నటువంటి గురువు వలన అక్టోబర్ నుంచి వీరికి దాదాపుగా జనవరి 24 వరకు కూడా, జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా వీళ్ళకి అకస్మాత్తుగా కలిగేటటువంటి ఆర్థిక భారము కాస్త కష్టంగానే ఉంటుంది. అట్లానే చెడుకు కాదు, మంచికి ఖర్చు పెడతారు. పిల్లల చదువుకి కావచ్చు, లేకపోతే తల్లిగారి యొక్క ఆరోగ్యము కుదుటపడటానికి హాస్పిటలైజేషన్కి వెళ్ళినప్పుడు మంచి హాస్పిటల్లో చేర్చడం ద్వారా కాస్త వీరి యొక్క ఆస్తులు కూడా అమ్ముకొని తల్లి యొక్క ఆరోగ్యం మీద వేధ చెందకుండా ఆవిడ కోసం చేయించేటటువంటి సత్కార్యమైనటువంటి ఖర్చు, ఇట్లా ఎన్నో రకాలుగా ఖర్చు ఆవహిస్తుంది. అంటే గురుబలం పెరిగినా తగ్గుతుంది అని అనుకోవాలి. వీళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా ఉంది గురుగారు? ఆరోగ్యపరంగా ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఏదో ఒక అనారోగ్యము పట్టి పీడిస్తూ దీర్ఘకాలికంగా తగ్గకుండా ఉంటూ శని యొక్క ప్రతికూలతలు, అష్టమ శని అని వినే ఉంటారు, అందరికీ తెలుసు. సింహరాశి వారికి అష్టమ శనిగ్రహ దోషము చాలా చాలా వ్యాధుల్ని ఇస్తూ ఉంటుంది, ఆపరేషన్స్ని కలుగజేస్తుంది, ఇంత రోగాన్ని అంత చేసేస్తుంది. అనారోగ్య బాధల వలన వీరు హాస్పిటలైజేషన్కి వెళ్ళి వారికి ఉన్నటువంటి వ్యాపారంలో కొంతమందికి లాభాలు, షేర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా అమ్మేసుకొని ఆపరేషన్స్కో లేకపోతే ఖర్చులు పెట్టుకోవడానికో అనవసరమైనటువంటి ఖర్చులు అయిపోతూ ఉంటాయి కొంతమందికి. అవి సక్సెస్ అవుతాయా లేదా అనేటటువంటిది వాళ్ళ జన్మజాతకం సూచిస్తూ ఉంటుంది. అంటే శని భగవానుడు అనేటటువంటి వాడు ఆకస్మిక ప్రమాదాలను కూడా కలుగజేస్తున్నాడమ్మ. అంటే వీళ్ళు ఎక్కడో కొత్త ప్రదేశానికి వెళ్ళాలని
వెళ్ళటానికి ప్రయత్నం ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే బంధువులతో అందరితో కూడి ఏదో సందర్భంలో ఆ మాట ముచ్చట్లు అనుకొని బయలుదేరి వెళ్ళటము, అనుకోకుండా అది ఒక వాటర్ పరంగా అంటే నీటి గండాలు ఎక్కువగా ఉండే అవకాశాలు సింహరాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? అమ్మ ఏం లేదు, అష్టమ శనిగ్రహ దోష పరిహారార్థమై వీరికి ఆకస్మికంగా ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ కలిగింది అంటే వెంటనే ఆ దగ్గరలో ఉన్నటువంటి శనివారం రోజున శని భగవానుడికి, అసలు ప్రతి శనివారము సింహరాశి వారు వెళ్ళి శని భగవానుడికి విశేషంగా నువ్వుల నూనెతో అభిషేకము, ఆయన దగ్గర దీపారాధన పెట్టి కాస్త నువ్వులతో ఆయన అష్టోత్తర పూజ చేసి నల్ల నువ్వుండలు దొరుకుతాయమ్మా, అవి కానీ లేకపోతే బెల్లంతో చేసినటువంటి సున్నుండలు అంటారు కదా, అవి కానీ ఎవరికైనా దానం చేయటం. లేదు దానికి కూడా శక్తి లేదు అనుకున్నటువంటి వాడు ఏదైనా సరే మనకి బయట మినప వడలని దొరుకుతూ ఉంటాయి, ఆ వడల్ని ఒక 8 మందికి దానం చేయాలి. ఓకే, అంటే ఆహార రూపంగా దానం చేస్తే వీళ్ళకున్న సగం రోగాలు పోతాయి. ఎందుకంటే లేని వాళ్ళకి దానం చేస్తేనే కదమ్మా వీళ్ళకి రోగాలు పోతే, ఆకస్మికంగా వచ్చేటటువంటి సమస్యలు పోతే. ముఖ్యంగా ఏంటంటే అమ్మా వ్యాపారంలో కష్టాలు నష్టాలు సింహరాశి వారికి చాలా చాలా కన్నీళ్ళని ఇబ్బందులను కలుగజేస్తూ ఉంటాయి. ఓకే, వీరికి ఉన్నటువంటి రాహుకేతువుల యొక్క దోషము డిసెంబర్ 5 వరకు ఉంటుంది. డిసెంబర్ 5 సర్పదోషం నడుస్తుంది. అంటే జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు ఏ కార్యక్రమం అనుకున్నా ఆ విషయంలో రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, మనలాంటి సగటు మానవులు కావచ్చు, డబ్బుతో పని లేదు మా గ్రహాలకి, మన యొక్క శరీరంతో పని. అదేదో ఒక ప్రిడేటర్ సినిమా ఉంటుంది, ఒక మనిషి వెళ్తుంటే బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది, ఇంకేం కనపడవు. అంటే గ్రహాలకి మనం అట్లా కనిపిస్తూ ఉంటాం. మన లోపల ఉన్న 500 నోట్లోనూ మన కార్డులో ఉన్న డబ్బులు బ్యాంకులో ఏం కనపడవు వాటికి. ఒక మనిషి ఉన్నాడు, ఓకే వీడికి మనం ఇవ్వాల్సింది గ్రహస్థితి. శనిగ్రహం చూస్తూ ఉంటుంది తన వీక్షణలతో, ఓకే వీడి పుట్టిన సమయానికి నేను ఇప్పుడు ఈ అష్టమంలో ఉన్నాను కాబట్టి వీడికి పూర్వజన్మలో ఉన్నటువంటి రోగాలని ఈ జన్మలో ఇవ్వాలి, ఈ ఫలితాలను ఇచ్చేసేయాలి, ప్రమాదం ఇవ్వాలి, చేసేయి. ఇదే టైంలో ఏ కుజుడో వస్తాడు, ఆయన దృష్టి పడుతుంది, స్మాష్. అంటే ఈ గ్రహాలతో పాటుగా ఆ గ్రహాలు కూడా ఆ దృష్టిలు కలిసినప్పుడు మాత్రం ఎవరూ ఆపలేమమ్మా. అందుకని ఉన్నంతలో సింహరాశి వారు శని భగవానుడికి కాస్త జపం చేయించుకోవటం. ఓకే, కంపల్సరీ జపం చేయించుకోండి, డబ్బు కోసం చూడొద్దు. క్షీర తర్పణాలు చేయించుకోండి. ఒక బ్రాహ్మడి కాళ్ళు కడిగి, శనికి సంబంధించిన ఐటమ్స్ చాలా ఉంటాయి, అది మీరు ఎవరితో చేయించుకుంటే వాళ్ళు చెప్తారు. చక్కగా అవన్నీ కూడా బ్రాహ్మడికి దానం చేయండి. ప్రతి శనివారము శివాలయంలో కంపల్సరీ సింహరాశి వాడు ఆయుష్ని వృద్ధి చేసుకోవటానికి, ఆకస్మికంగా ప్రమాద గండాలు రాకుండా ఉండటానికి, అట్లాగే ఆకస్మికంగా వ్యాపారంలో లేకపోతే చేసే ఉద్యోగంలో లేకపోతే భార్యాభర్తల మధ్య సడన్గా ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ పడకుండా ఉండాలి అంటే శివాలయంలో ప్రతి వారము శనివారం ఉదయం 6:30 నుంచి 7:30 శనిహోరా సమయంలో ఒక 200 గ్రాముల నువ్వులను తీసిపెట్టి దీపారాధనలో పంతులు గారి చేత వేయిస్తే, ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఈ నెగిటివ్ అన్నీ కూడా ఆయన తీసేస్తూ ఉంటాడు. ఆయనకల్లా శివుడు మాత్రమే సరైన ఆయుష్ని ఇస్తూ ఉంటాడు. ఈ విధంగా చేసుకోవాలి. శనివార నియమాలు తప్పనిసరిగా పాటించాలమ్మా. ఎందుకంటే డిసెంబరు 5 తర్వాత రాహువు వీరికి అత్యద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు సింహరాశి వారికి. ఉద్యోగ స్థానంలోకి వచ్చి, కర్మస్థానంలోకి వచ్చి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు రాహువు ఇవ్వబోతున్నాడు. అయితే మరి రాహు శనింట్లో ఉన్నాడు కదా, కంపల్సరీ నేను చెప్పినవన్నీ చేయగలిగితే మీకు ఈ బాధల శాతం తగ్గిపోయి మీకు కావలసినటువంటి యోగాలన్నీ కూడా, గురుడు కూడా మళ్ళీ మనకి నవంబర్ నుంచి వీళ్ళకి జన్మరాశిలోకి వస్తున్నాడు కదా సింహరాశిలోకి, పనులన్నీ కూడా అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఫాస్ట్గా అయిపోతాయి. అయితే కాస్త ఆరోగ్య విషయంలో, అట్లాగే ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి స్త్రీలు కాస్త గర్భస్థిత విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే గురువు జన్మరాశిలో ఉండటం వలన అది మిత్రరాశి అయినప్పటికీ అమ్మ కాస్త అనారోగ్య బాధల్ని సూచిస్తూ ఉంటాడు, సంతానపరమైనటువంటి ప్రతిబంధకాలని సూచిస్తాడు. కొంతమంది వ్యాయామము లేదా క్రీడలకి సంబంధించి, లేకపోతే లలిత కళలకి సంబంధించి, అంటే ఈ సామాన్య ఉద్యోగాలు కాకుండా కొంతమంది ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా, వారు కూడా ఏంటంటే వారికి కీర్తి ప్రతిష్టలు చాలా అత్యద్భుతంగా పెరుగుతూ ఉంటాయి, చాలా గోల్డ్ మెడల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళందరికీ. మళ్ళీ ఉగాది నుంచి సంవత్సరం మొత్తం కూడా ఐశ్వర్యం, ఆరోగ్యం, డబ్బు ఇవన్నీ కూడా కలిసి రావాలి అంటే సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి పరిహారాలు పాటించమంటారు? అమ్మ వీళ్ళు తప్పనిసరిగా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా అన్ని విధాలా శుభంగా ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి, సంతానపరంగా బాగుండాలి, ఆకస్మికంగా వచ్చేటటువంటి కొన్ని సమస్యల నుంచి ఎదుర్కోవాలి అనుకుంటే
వీరు దక్షిణామూర్తి స్వామి వారికి అంటే మైండ్ ఎఫెక్షన్స్ బాగుంటాయమ్మా. దక్షిణామూర్తి కవచాన్ని కానీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నేర్చుకొని రెడీగా ఉండండి. నిత్యము ఒకసారి చేయండి. ఓకే. దీనివలన గురువు యొక్క బలం అనేటటువంటిది మీకు సంప్రాప్తిస్తుంది. గురువు ఎప్పుడు వీరికి డేంజర్ చేయడమ్మా ఈ సంవత్సరం అంతా. ఏదో చిన్న లుసుగులు ఉంటాయేమో కానీ ఇందాక నేను చెప్పిన విధంగా ప్రతి శనివారము ఉపవాసం ఉండండి. శనివారం పూట నూనె వస్తువులు వాడకండి. అవి వాడితే లోపల అనారోగ్యాలు పెరిగిపోయి మీరు సంపాదించింది మొత్తం ఇందాక మనం ఆదాయ వ్యయాలన్నీ కూడా హాస్పిటల్స్ పాలు చేయాల్సి వస్తుంది. మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి ఉద్యోగ వ్యవస్థలో కానీ మీ కింద పనిచేసే వ్యవస్థలో అంటే ఉద్యోగాల్లో మీ కింద పనిచేసేటటువంటి వాళ్ళతో కానీ వీలుంటే వారికి ధర్మం చేయడానికి చూడండి, మాట సహాయం చేయడానికి చూడండి తప్ప వారి నుంచి డబ్బులు తీసుకోవటం. కొంతమంది ఉద్యోగస్తులు లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. లంచాలు తీసుకునే వాళ్ళకి శని ఏం చేయాలో మొత్తం మీ దగ్గర ఉన్నదంతా తొడముట్టిచ్చేస్తాడు. మొత్తం తీసుకెళ్ళి గవర్నమెంట్ లాకర్లో పడేస్తాడు. దాన్ని మనం ఐటీ దాడులు అంటాం. కాబట్టి ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో కనుక సింహరాశి వారు ఉంటే పెద్ద పెద్ద పూజలు చేసుకోండి, హోమాలు చేసుకోండి. మీ దగ్గర ఏదైనా మీ శక్తికి మించినటువంటి ఆదాయం ఉంటే కనుక ఆదాయం అంతా కూడా దేవుడికి బ్రాహ్మడికి దారపోస్తే మిగతా ఆదాయం చక్కగా స్టాండ్ బైలో ఉంటుందండి. ఎందుకంటే శని కర్మకారకుడు. మీరు చేసిన ప్రతి కర్మని లెక్క పెట్టేవాడు శని భగవానుడే. అదే మీరు లెక్క లేకుండా దాన్ని దారాదత్తం చేసి దానం చేశారనుకోండి, కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. అంటే ఇళ్లల్లో 108 మంది బ్రాహ్మణుల్ని పిలిచి లేదా 11 మంది బ్రాహ్మణుల్ని పిలిచి ఏకాదశ రుద్రాభిషేకాలని, మహారుద్రాభిషేకాలు, లేకపోతే హనుమాన్ చాలీసాలు పారాయణలు, భజన్స్ ఏది పడితే ఆ దేవాలయాల్లో చేస్తే అటు గురుడు మిమ్మల్ని బ్యాలెన్స్ చేస్తాడు. ఆ డబ్బంతా కూడా గురువు వలన బ్రాహ్మణులకి దేవాలయాలకి వెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా దేవాలయ నిర్మాణాదుల్లో అట్లీస్ట్ సిమెంట్ బస్తా ఇచ్చినా కూడా వీళ్ళకి పుణ్యఫలితం వస్తుంది, శని బలం తగ్గుతూ ఉంటుందమ్మా. కాబట్టి బ్యాలెన్స్ చేసుకోండి. డిసెంబర్ 5 వరకు కూడా భార్యాభర్తల మధ్య అవసరం లేనటువంటి ఇగో ఫీలింగ్స్, దర్పాలు, అనవసరమైనటువంటి గొడవలకి దారిచేసే అవకాశము, దాని ద్వారా వ్యాపారం మీద ఎఫెక్ట్ పడటము, వ్యాపారంలో భాగస్వాముల మధ్య కూడా ఎన్నో కష్ట నష్టాలు, ఇబ్బందులు, ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. డిసెంబర్ తర్వాత గణపతి హోమం లాంటివి చేసుకొని ఆ భస్మాన్ని తల్లిగారికి పెట్టండి. అట్లాగే దీని తర్వాతమ్మా డిసెంబర్ తర్వాత తల్లిగారి యొక్క అనారోగ్యము కొంచెం వీరికి వేదన తెలియజేస్తుంది. అట్లాగే వాహన పరంగా కానీ గృహపరంగా కానీ కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కేతువుకి జపం చేయించుకోవటం, కేతువుకి దానం ఇవ్వటం, అట్లాగే గణపతి అష్టోత్తర పూజను ఎక్కువగా చేసుకుంటూ గణపతిని ఆరాధించడం ద్వారా డిసెంబర్ నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరం వరకు కూడా వీరికి ఆ గణపతి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా హనుమంతుల వారిని వీరు సదా స్మరించటం చాలా 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 పరమ ఉత్తమమైనటువంటి వ్యవహారం. అది ఏ రకంగానైనా కానివ్వండి. తప్పకుండా గురుగారు. సింహరాశి వారికి ఉగాది నుంచి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారు ద్వారా మీ జాతకం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.